హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసామో చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మ్యారినేట్ చేసుకోవడానికి అల్లం, పసుపు, మసాలాలు, కారం, పసుపు, కొంచెం నిమ్మరసం, పెరుగు కలిపి మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ పెట్టేసుకుందాం. ఆలోపు దానికి కావాల్సిన రైస్ని పెట్టేసుకుందాం. మసాలాలు వేసుకొని నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను నేను. ఇంట్లో రైస్ బాస్మతి ఏం యూజ్ చేయట్లేదు బిర్యానీకి. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం రైస్ని. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఉప్పు కూడా. ఈలోపు మనం పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయించుకుందాం. నేను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను, అది మీ ఆప్షనల్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకుండా కొంచెం కలుపుతూనే ఉండాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఇలా బ్రౌన్ కలర్ రావాలి మంచిగా. బ్రౌన్ కలర్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకుందాం ఆనియన్స్ని. ఈలోపు రైస్ ఉడుకుతుంది, చెక్ చేసుకుందాం ఎంతవరకు ఉడికిందో. ఒక 50% ఉడకనివ్వాలి రైస్ని. అందులో కొంచెం బిర్యానీ మసాలా వేసుకుందాం. ధనియా పౌడర్, కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నాను నేను. ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రైడ్ ఆనియన్స్తో కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేసుకోవాలి మొత్తం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. అలా అలాగే కొంచెం పసుపు, ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి. మేము ఇలాగే చేస్తాం, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బిర్యానీ కొంచెం సేపు మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకుందాం.
ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం. తర్వాత టమాటోస్ వేసుకుందాం కొంచెం గ్రేవీ కోసం. అలాగే మసాలాలు అండ్ కొంచెం కసూరి మేతి కూడా వేసి బాగా కలుపుకోవాలి. టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, ఇలాగే బాగుంటుంది. మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఉడికిన రైస్ని పైన పొరలుగా వేసుకుందాం, మిక్స్ చేసుకోవడానికి మొత్తము. ఒక 75% ఉడికింది రైస్. ఇప్పుడు దమ్ పెడితే మొత్తం కలిసిపోద్ది. ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. నేను కలర్ కూడా వేస్తున్నాను, ఫుడ్ కలర్. ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం. ఏదైనా బరువుది పెట్టేస్తే బాగా దమ్ అవుతుంది, రైస్ బాగా వస్తుంది. ఇలా ఒక 5 minutes లేదా 20 minutes ఉంచుకుంటే చాలు. వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ వాచింగ్.